Please do subscribe to Prajabheri News Channel. కార్డియాక్ అరెస్ట్ రావద్దు. వచ్చిందంటే ఇక మనం తెలుసు కానీ మనం వెళ్ళున్నాం. కార్డియాక్ అరెస్ట్ కార్డియాలజీ నరాలకు మళ్ళీ బీపీ అందరూ కూడా డాక్టర్ వాళ్ళు కానీ కార్డియాలో నార్మల్ హార్ట్ అటాక్ కాదు. ఈ నాటక్ చేయడం వల్ల మన పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్. ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల మనకి ఏమవుతుంది? మార్కులు మంచిగా వస్తాయి. చదివింది చదివినట్టు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ బట్టి పట్టవలసిన అవసరం ఉండదు. అర్జునుడిని ద్రోణాచార్యుల వారు చెట్టు పైన ఉన్న పక్షులను అంటే ఏం చూస్తాడైనా కన్ను మాత్రమే కనబడుతుంది అన్నాడు. చెట్టు బ్రాంచెస్ కనబడతలేదు, లీవ్స్ కనబడతలేదు, చెట్టు కనబడతలేదు, పక్షి కూడా కనబడతలేదు. కేవలం పక్షి యొక్క కన్ను మాత్రమే కనబడుతుంది. వదలమన్నాడు బాగా. అట్లానే మన పిల్లలు కూడా ఏకాగ్రత పెరగాలంటే ఈ సపరేట్గా భాగ్యనగర్ హైదరాబాద్ నుంచి తెప్పించాం. మన పిల్లలందరూ కావాలని చెప్పి చేయండి. ధన్యవాద్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇటే కూర్చున్నట్టు ఆ పిల్లలు ఇటే కూర్చున్నట్టు చెప్పండి. సంఘటనం ఒక యజ్ఞం. సమితగా మన జీవనం. భరతమాత పాదాలకు తీసుకెళ్ళాం. ఇంత అద్భుతమైన పాట చూడండి. గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా. తన కోసం ఎప్పుడు నిలవలేదు. జనసేవలో జనహితం కోసమే మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏనాడైనా. ఏ క్షణమైనా. వెరీ గుడ్. అనామికత సందేశం ఐదవ జీవన సారం
చాలా చక్కటి పాట ఇది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గీతి. ఒక 7-8 సంవత్సరాల క్రితం మన అరబిందో స్కూల్లో ఉన్న ఆ పాప తర్వాత స్వర్గవాసి అయిందని తెలిసింది. తర్వాత మళ్ళీ ఈ బిడ్డల లోపలికి వెళ్ళి ఉన్నా చాలా సంతోషం అనిపించింది. గట్టిగా చెప్పండి కొట్టుకుంటుంది. आचार्य देवो भव अतिथि देवो भव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురువు గారు ఓంకారం ప్రణవాన్ని చెప్తారు, 5 సార్లు అందరం చేయాలి. ధ్యాన ముద్ర. హరి సంబంధించిన పాంప్లెట్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ సంబంధించి వస్తుంది. ఉంటే తీసుకొస్తారు, మర్చిపోతుంది. స్టాఫ్ కూడా ओम श्री गुरुभ्यो नमः। मातृदेवो भव पितृ मोक्षमूलं गुरुर्भुवः अखण्डमण्डलमण्डलं व्याप्तं येन चराचरम् दर्शिनं येना तस्मै श्री गुरवे त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सदा त्वमेव एकं नित्यं विमलमचलं सर्वं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। సభని వేదికను అలంకరించినటువంటి మన శ్రీరామదుర్గ గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ దుర్గారెడ్డి గారు, మన శ్రీరామదుర్గ గోకుల గోశాల మార్గదర్శక అధ్యక్షులు శ్రీ హరిదాస్ మహారాజ్ గారు,
మరియు వేదికను అలంకరించిన పెద్దలకి, ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అరబిందో స్కూల్ యాజమాన్యానికి, పాత్రికేయులకు అందరికీ కూడా మన తల్లిదండ్రుల పాద పూజా దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒక 15 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఫస్ట్ అందరూ నిలబడి లెగించి మన పుల్వామాలో గత 5-6 సంవత్సరాల క్రితం ఎవరైతే మన సైనికులందరూ కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఒక నిమిషం వారి గురించి, మరియు ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో, మన పాఠశాలలో మొదలుపెట్టి నిజామాబాద్ మొత్తం కూడా 100 స్కూళ్ళలో అవుతున్నప్పటికీ సంధ్యారాణి అమ్మ ద్వారా ఈ స్కూల్లో ప్రారంభమైంది. ఇక్కడి నుంచే తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం అనేది మొదలైంది. కాబట్టి ఆ తల్లి ఆత్మ కూడా శాంతి కలగాలని, సైనికులందరూ ఆత్మ కూడా శాంతి కలగాలని ఒక నిమిషం సేపు మనందరం మాట్లాడకుండా, క్లాసెస్లో ఉన్న పిల్లలు కూడా నిలబడండి. అందరూ కూడా క్లాసెస్లో ఉన్న పిల్లలు కూడా నిలబడండి. క్లాసెస్ అర్పించిన పిల్లలందరికీ, సంధ్యారాణి అమ్మగారికి जय जवान बोल सद्गुरुदेव भगवान की। ఎంతమంది మొక్కుతున్నారు బిడ్డ? మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? టీచర్స్ కూడా రిపీట్ చేయాలా? తల్లిదండ్రులు కూడా రిపీట్ చేయాలి. 15 ఏళ్ళు కాదు, ఇది మనం ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయం. 14 ఫిబ్రవరి బయట వ్యాలంటైన్స్ డే చేస్తున్నారు. గోకుల గోశాల తెలంగాణ గో విజ్ఞాన కేంద్రం మార్గదర్శక అధ్యక్షులు వారి యొక్క అమృత వాణిని, తల్లిదండ్రుల యొక్క ఆవశ్యకతని వినిపించవలసిందిగా సమయంగా మనం చేస్తాం. వెనక నుంచి వెళ్ళండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగదానేశ్వరం దాసీభూత సమస్త దేవతావంతం లోకైక దీపాంకురం శ్రీమన్మద కటాక్ష విభవ బ్రహ్మేంద్రజ్ఞాధరం స్వం త్రైలోక్యం కుటుంబం సరస్వతం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలస్థం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. సద్గురు దత్తాత్రేయమహం భజే. నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవీ దేవతలకి, భగవంతుని మాతృమూర్తుల యొక్క ఆత్మలకి శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. ఫిబ్రవరి 14వ తేదీ అనగానే మెకాలే విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి అంశాలని జోడించి మనం ఇంకా అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో పూర్వకాలంలో మన వ్యవస్థ ఎట్లా ఉండేది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియకుండానే వాటర్ బాటిల్ మనకు తెలియకుండానే వాళ్ళ యొక్క వ్యామోహంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన సంస్కృతిని, సనాతనమైనటువంటి మన ధర్మాన్ని మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే గత 15 సంవత్సరాల నుండి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పూజ అని మనం చెప్పుకుంటున్నాం. మా చిన్నతనంలో ఇది సహజంగా ఉండేటటువంటి నిత్య కృత్యమైనటువంటి
అమ్మ నాన్న కాలు మొక్కి స్కూల్కి వెళ్ళేది, వచ్చిన తర్వాత మళ్ళీ కాలు మొక్కి ఊరికి వెళ్తున్నా కానీ కాలు మొక్కిపోయేది. కారణం ఏంటంటే తల్లి యొక్క ఆశీర్వాదము భగవంతుని కన్నా ఎక్కువైనటువంటి ఆపదలు వచ్చేటటువంటి కూడా రాకుండా తప్పించేటటువంటి శక్తి ఒక తల్లికే ఉంటుంది. తల్లి నవమాసాలు కూడా ఆమె యొక్క ఆలోచనలు ఏ విధంగా తన శరీరంలో ఆపోసన పట్టుకొని ఆ భోజనం చేసిందో ఆ యొక్క శిశువును ఆ విధంగా పెంచి పెద్ద చేయాలనేటువంటి కోరిక. అమ్మను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా పిల్లల మీద ఎప్పుడు కూడా ఆవేశానికి లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినా మనం ఏమంటాం, అమ్మ అనేటటువంటి మాటనే ముందుగా వస్తుంది. కారణం అనే యొక్క అక్షరం ఏదైతే ఉందో అకార ఉకార మమకారాల చేత ఏర్పడినటువంటి సృష్టికి మూలమైనటువంటి అకారం నుండే ఏర్పడినటువంటి తల్లి ఈ సృష్టి నిర్మాణం అయితే ఆ తల్లి దగ్గర నుండి ప్రారంభమైంది. అసలు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. మనం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చి ఇవాళ ఇక్కడ నిలబడుతున్నాము అంటే ఆ తల్లి లేకపోతే ఈ సమాజంలో మీ ముందు నేను నిలబడేటటువంటి శక్తి లేదు. ఆ తల్లి జగన్మాత, జగజ్జనని అయినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు ఎక్కడో లేదు, మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మ, మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ. సగం కడుపుకు తినక నా పిల్లల్ని పెంచి పోషించాలి, వాళ్ళు ముద్దుగా తయారు కావాలి, ప్రయోజకుడు కావాలని తల్లి అనుక్షణం ఆలోచిస్తుంది. పిల్లలు ఏదైనా కోపానికి వచ్చే అన్న తల్లి పట్టించుకోదు, నా కొడుకే కదా, నా బిడ్డనే కదా అనేటటువంటి ఆ యొక్క ఆప్యాయత అనురాగాలు పూరించేటటువంటి గుణం ఒక తల్లికి ఉంటుంది. భగవంతుడు తల్లి ఇద్దరు ముందుగా వస్తే ఎవరికి దండం పెడతామంటే తల్లికే దండం పెడతాం. ఎందుకంటే భగవంతుడు చూపించింది తల్లే కాబట్టి. ఆ తర్వాత స్థానం ఎవరికి వచ్చింది? గురువుకి వచ్చింది. ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ గురువుకి వచ్చింది. ఆ విధమైనటువంటి తల్లికి ఇవాళ మనం ఈ విధంగా మన దేశంలో మేకాలయ విద్యా విధానం వచ్చిన తర్వాత మన సంస్కృతిని చిన్నాభిన్నం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ బర్త్డే జరుగుతుంది. బర్త్డే జరుగుతుంటే ఏం చేస్తున్నాం? మనం కేక్ కట్ చేస్తున్నాం. కేక్ కట్ చేసేటప్పుడు ఆ కేకులో తయారయ్యేటటువంటి విషయాలలో కోడిగుడ్డుతో తయారయ్యేటటువంటి కేకు, చేతిలో కత్తి, ఒక జ్యోతి. ఆ జ్యోతిని ఏం చేస్తున్నాం? ఊపేయగానే చప్పట్లు కొడుతున్నాం. ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న దీపాన్ని ఊపేస్తే అమ్మ చెంపబొగలు కొడుతుంది. మరి ఇక్కడ ఉన్న దీపాన్ని ఊపేస్తే చప్పట్లు కొడుతున్నాం. ఇది ఎవరి సంస్కృతి? జ్యోతిని ఎందుకు వెలిగిస్తున్నావు? మనం చీకట్లో ఉన్నటువంటి వస్తువుని వెతుక్కోవడానికి జ్ఞానం వైపు తీసుకెళ్లేటటువంటి జ్యోతిని. కాబట్టి ఈ బర్త్డేలు మనకి కావు. ఈ విధంగా కొంతమంది పెద్ద మనుషులను కూర్చుండబెట్టి, లేకపోతే కొంతమంది ముసలి వాళ్ళను కూర్చుండబెట్టి పిల్లలకు ఆశీర్వాదం తెలిపినట్టయితే పుట్టినరోజు జరుపుకున్నారు. లేదు 8వ తరగతి చదువుకున్నారు పిల్లలు, 3వ తరగతి పిల్లల దగ్గరికి వచ్చి ఒక పెన్సిల్, ఒక రబ్బర్ ఇచ్చి నా పుట్టినరోజు అని చెప్పి వాళ్ళకు ఇచ్చిందనుకోండి, వీళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా బస్సులో కలిసినప్పుడు ఇతను మర్చిపోవచ్చు ఇచ్చింది. అన్న నీ పేరు ఇది కదా, నవీన్ కదా, నీ పుట్టినరోజు నాకు పెన్సిల్ ఇచ్చినావు కదా అని అతను గుర్తు చేస్తే ఇతనికి ఎంత ఆనందం ఉంటుందో చూడండి. మన యొక్క పుట్టినరోజులకి ఎక్కడికి పోతున్నాము? ఒక దేవాలయానికి వెళ్తే ఆడవాళ్ళకి జడ ఎందుకు వేసుకోమన్నారు? చివరి భాగంలో మృత్యుదేవత ఉంటుంది, వెనకాల కింది భాగం. కాబట్టి అవి ఎవరికైనా తగిలినా అందులో నీళ్ళు వచ్చి పడ్డా అవి శాపంగా మారతాయన్న ఉద్దేశంతో మహిళలందరినీ కూడా జడలు వేసుకోమని చెప్తారు మన దేవాలయం. కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకోవాలని చెప్తారు? క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి కాదు, యాంటీబయాటిక్ కాకుండా కాదు, లక్ష్మీదేవి ఇంటికి రావడానికి. ఈ చెవి కమ్మలు గుర్తించడానికి కారణం ఏంటి? మన యొక్క జ్ఞానం పెరగడానికి, ముక్కుల గుర్తించడానికి, జ్ఞానం పెరగడానికి. నడుము వడ్డాలం పెట్టడానికి కారణం ఏంటంటే మన నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు తగ్గిపోవడానికి. మన పుట్టిన పురాణాలు కాదు, మన వాళ్ళు సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి ఇవి అంతర్భాగమైనటువంటి వీటిని అన్నింటినీ మనం మర్చిపోతున్నాం.
మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఏదో ప్రవేశపెడుతున్నామని ఇవాళ హోటళ్లలో కుండ భోజనం అంటే కుండ బిర్యానీ అంటే ఎగబడి తింటున్నాం. పూర్వకాలంలో కుండలో బియ్యం అని అన్నం పెట్టి చిప్పి పెట్టి ఆరబెట్టుకుని తింటే 3 రోజుల వరకు కూడా ఆ అన్నం ఖరాబ్ కాలేదు. మేము అవే అన్నం తిన్నాం. కలి అన్నం అనేవాళ్ళు. కలి అంటే ఆ అన్నము బియ్యమును కడిగినటువంటి నీళ్ళని వేడి చేసి అవే నీళ్ళని ఈ యొక్క ఎసరుకు పెట్టేటటువంటి పద్ధతి ఉన్నటువంటి మనకు. దానిలో విటామిన్ సి, డి 2 కూడా ఉండేది. ఇంత సంస్కృతి కలిగినటువంటి దాన్ని వల్ల మనం పక్కకి నెట్టాం. సమాజంలో చాలా వికృతమైనటువంటి దుష్ట చర్యలు ఉన్నాయి. మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాం, ఏ ముస్లిం దగ్గర కూడా మీరు వెళ్ళి ఆ వస్తువులు కొనకండి. ఎందుకు చెప్తున్నానంటే నిజామాబాద్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది జ్యూస్ సెంటర్లో అతను రెడ్డైగా పట్టుబడ్డాడు. ఏమిటి 3 డబ్బాలు ఉంటాయి జ్యూస్కు సంబంధించి. హిందువులు రాగానే ఆ డబ్బాలో నుండి ఉంచేటటువంటిది హిందువులు రాగానే ఆ జ్యూస్ ఇస్తారు. 5 రోజులు ఇట్లా తాగినట్టయితే అతని యొక్క ఇంట్లో సంసారానికి సంబంధించిన విషయంలో భార్య ప్రెగ్నెన్సీ వస్తే హార్ట్ బీటింగ్ తగ్గిపోతుంది. ఇవాళ హార్ట్ బీటింగ్ లేదు అనేటటువంటి పద్ధతిలో ఎందుకు వచ్చింది? వాళ్ళ ద్వారా. ఇవి మనకు తెలియకుండానే మీ సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. యూట్యూబ్లలో అవి ఉమ్మేసిందని, మూత్రం పోసినటువంటి కూరగాయలని, మోరి నీళ్లు జల్లి తీసుకొస్తున్నారని వస్తున్నాయి అవన్నీ. కానీ మనకు ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయం ఇది ఎప్పుడో కాదు, 3 సంవత్సరాల క్రితం సిరాజుద్దీన్ అనేటటువంటి ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఈ ఆహారానికి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి వారితో కట్టుకున్నటువంటి విషయం. ఆ విధంగా ఈ దేశాన్ని నష్టపరచాలి అనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లవ్ జిహాద్ పేరు మీద ఇబ్బందులు జరుగుతున్నాయి. ఉద్యోగాల అవకాశం కలదు, ఎవరైనా అప్లై చేసుకోండి. మొన్న 8 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక ప్రకటన ఇస్తే 16 మంది అమ్మాయిలు వెళ్తే 8 మందిని సెలెక్ట్ చేసుకొని 3వ అంతస్తు దగ్గరికి తీసుకెళ్ళి 3వ అంతస్తులో ఒక పాస్పోర్ట్ తయారు చేయడానికి సంతకాలు పెట్టించుకొని వాళ్ళు చెప్తే వినలేదని కొట్టి కబోర్డ్లలో 8 మంది ముగ్గురిని కబోర్డ్లలో పెట్టి చిత్రహింసలు పెట్టి ఎదురుగా ఉన్నటువంటి ఒక మార్వాడి తల్లి చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి గొడవ పెడితే అందులోకి వెళ్ళి వాళ్ళని కొట్టి అనేక విదేశాలకు అమ్మడానికి 8 లక్షలు 9 లక్షలను వాళ్ళని అమ్మడానికి ఏర్పడింది. మన ఒక తల్లి బయటకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇవాళ జరిగేటటువంటి బట్టల షాపులలో ఉన్నటువంటి వాళ్ళలో మన వాళ్ళని ఉసిగొల్పి లవ్ జిహాద్ పేరు మీద ఉసిగొల్పి ఈ అమ్మాయిలని వ్యాపారం చేసేటటువంటి 2 టీములు నిజామాబాద్లో పనిచేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. మన పిల్లలు ఎక్కడికి పోతున్నారు, తల్లిదండ్రులు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత పంపనా లేదని ఆలోచించుకొని పంపండి. అనవసరంగా పోయి వచ్చింది కదా 8,000 రూపాయలు జీతం, 8,000 రూపాయల జీతానికి అంత దూరం అవసరం లేదు, మన ఇంటికాడ చేసుకోవచ్చు. 10,000 రూపాయలు సంపాదిస్తారు. కూరగాయలు తీసుకొచ్చుకోండి, అమ్ముకోండి. నర్సాపూర్ అనేటటువంటి ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి గెజిటెడ్ హెడ్ మాస్టర్, రిటైర్డ్ అయినటువంటి ఒక టీచర్, 2 భార్యాభర్తలు కూరగాయల దుకాణం పెట్టుకున్నారు. వాళ్ళని అడిగారు, ఏ పని కూరగాయల దుకాణం పెట్టుకున్నారు, మీరు రిటైర్ అయింది కదా, ఇంత పెన్షన్ వస్తుంది కదా. నా గురించి పెట్టలే, ఈ కూరగాయలని 8-9 చోట్ల పెట్టించి ఆ కిరాయి కట్టుకొని ఆడ అమ్మేటటువంటి వాళ్ళకు 8,000-9,000 రూపాయలు జీతం ఇవ్వడం మొదలుపెట్టేది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, 8,000-9,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ విధంగా ఈ వ్యాపారం జరుగుతూ వచ్చింది, ఈయనకు లాభం రావడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా మనం ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న దుకాణం పెట్టించేసి అట్లా వ్యాపారం చేయించేటటువంటి పద్ధతిలో, న్యాయమైనటువంటి వ్యాపారం చేయించే పద్ధతిలో మనం చెప్పాలి. అందుగురించి ఈ యొక్క పాదపూజల కార్యక్రమం, సంస్కారం రావడానికి పాదపూజల కార్యక్రమం. ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రులకు పాదాలకు అభివాదనం చేసినప్పుడు, దండం పెట్టుకున్నప్పుడు అహంకారం అనేటటువంటిది వెళ్ళిపోతుంది, సంస్కారం వస్తుంది, ఎవరిని ఏ విధంగా గౌరవించాలనే ఉద్దేశంతో వస్తుంది. ఈ కార్యక్రమం ముగిసింది అయిపోయింది అనేది కాదు. రోజు ఇక్కడ కూర్చున్నటువంటి చిరంజీవులైనటువంటి ఆ సరస్వతీదేవి యొక్క దివ్య ఆశీర్వదిస్తూ ఉంటుంది. కాబట్టి
మీరందరూ ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రులకు దండం పెట్టుకోవడం, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు 2 చేతులతోటి నమస్కారం పెడతారా, జై శ్రీరామ్ అంటారా, ఓం నమ శివాయ అంటారా అనండి. ఆ పిల్లలకు నేర్పండి. వీళ్ళు అనాలంటే మొట్టమొదటిసారి ఎవరు చేయాలి? తల్లిదండ్రులుగా మనం చేయాలి. మన ఇంట్లో ఉన్నటువంటి అత్త మామ కోపానికి రావచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఏదైనా కావచ్చు. భర్త పొద్దుగల లేవని అతను తాగుపోతాడు కావచ్చు. పొద్దుగల లేవగానే మీరు దండం పెట్టడం, మీరు పెట్టడం మొదలు పెట్టినంటే మీ పిల్లలు మీకు పెట్టడం మొదలు పెడతారు. ఆ విధంగా మన దగ్గర నుంచి ప్రారంభించి ఈ యొక్క 14వ తేదీ అనగానే ఇది ప్రేమికుల దినోత్సవం అనేటటువంటి ప్రచారం జరిగినటువంటి ఆంగ్లేయుల పద్ధతిలో వచ్చినటువంటిది. ఇది ప్రేమికుల దినం కాదు, ఇది తల్లిదండ్రుల యొక్క పూజించేటటువంటి దినం అనేటటువంటి గుర్తుంచుకొని ఈ విధంగా ఆసారాం బాపూ చేసినటువంటి సేవలు మహనీయమైనటువంటి తల్లిదండ్రుల మీద అతను చెప్పినటువంటి విషయాలు. అతను మహానుభావుడు. ఆయన ఇప్పటికీ అతను వేసినటువంటి బీజాలు ఎక్కడికి కూడా పోలేదు. భారతదేశమే కాదు, విదేశాలలో కూడా ఇది పాటిస్తున్నారు. విదేశీయులు ఈ సంస్కృతిని పాటిస్తున్నారంటే అసలు మహానుభావుల యొక్క కృషి ఫలితమే. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతులు మీరందరూ నడుచుకోవాలని, ఆ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మనసా వారి క్రమను కోరుకుంటూ నా వారికి విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. గురుభ్యో నమః. గంగా మాతాకే, గోదావరి మాతాకే, గో మాతాకే, గో మాతాకే, साधु संतों के, हिंदू धर्म के, अयोध्या पुरुषोत्तम श्री रामचंद्र भगवान के, श्री कृष्ण भगवान के, काशी विश्वनाथ के, अवधूत चिंतन श्री गुरुदेव दत्त 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 दत्त. మరి పిల్లలు చాలా మంది కూడా ఈ ప్రేమికుల దినం వల్ల చాలా మంది స్కూల్ లెవెల్ కానీ, కాలేజీ లెవెల్, డిగ్రీ లెవెల్ చాలామంది చెడు అలవాట్లకు బానిసలై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచన ఈ స్కూల్ టైంలో కానీ, కాలేజీ టైంలో కానీ పిల్లలకు తల్లిదండ్రులు కానీ ప్రేమించాలి, వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్కడిలో వాళ్ళ తాతలు ప్రేమించే ఆలోచన ఉండాలి. కానీ ఆ ప్రేమ అనే ఆలోచనలో వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అరవిందో స్కూల్ వాళ్ళు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లలను వచ్చే తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం చేసుడే కాదు, ప్రతిరోజు కూడా స్కూల్కి వచ్చే ముందు తల్లిదండ్రులకు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వస్తే పిల్లలకు కూడా ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. మరి దానివల్ల పిల్లలందరికీ కూడా వాళ్ళకి మార్కులు ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు స్కూల్కి వచ్చే ముందు దేవునికి పూజించే ముందు దేవునికి పూజించాలి. దేవునికి పూజించిన తర్వాత ఆ దేవతా సమస్యలైన సమానమైన తల్లిదండ్రులకు కూడా కంపల్సరీ నమస్కారం చేసే తర్వాత ప్రతి వాళ్ళు విద్యార్థులందరూ పాల్గొని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏదైతే అన్నగారు చెప్పినట్టుగా ఇంగ్లీష్ వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఈ ప్రేమల దినం దాని గురించి మనం మనసులకు కూడా రావద్దు. పాదపూజ చేయడం అనేది చాలా సంస్కారంతో కూడుకున్న పని. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. మరి ఈరోజు మీరు స్కూల్కి వస్తున్నారంటే కారణం తల్లిదండ్రులే కదా. ఎంతో కష్టపడి మనకి స్కూల్కి ఫీజులు కట్టి ఎంతో కష్టపడే తల్లిదండ్రులకు మనం ప్రతిరోజు నమస్కారం చేయడము చాలా సంస్కారంతో కూర్చున్న పని. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కాకుండా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు కంపల్సరీ తల్లిదండ్రులకు వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి రావాలని ప్రత్యేకించి చెప్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఇక్కడ యశోనగర్ గోశాల వ్యవస్థాపకులు మరి హరిరాజన్న గారు, మరి దాన్ని నడిపిస్తున్న సీనన్న గారికి, మరి ఇక్కడ ఉన్న యశోనగర్ గోశాల పెద్దలందరికీ, మరి కార్యక్రమం చేసిన తల్లిదండ్రులకు, మరి కార్యక్రమం కోసం సహకరిస్తున్న మా స్కూల్ టీచర్లందరికీ, మరి ఉన్నందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చివరిలో మనకి ఎవరైతే ప్రిన్సిపల్ గారు ఉన్నారో వారి యొక్క అమృతవాణిని చివరిలో వినిపిస్తారు. శివ నమః. ఓం
పిల్లలను పరిశుద్ధమైన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలి. आसने स्थापिते अत्र पूजातं भागोर्य भवन्तौ संस्थितौ तातौ पूजितां मे मनोरथम्. स्वस्ति नो इंद्रो बृहस्पतिः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न పిల్లలు అక్షంతలు తీసుకుని తల్లిదండ్రులు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల స్వరూపులుగా భావిస్తూ గుడి నుంచి ఎడమకి నమస్కారం కుడి చేయి ఎడమ పాదానికి, ఎడమ చేయి కుడి పాదానికి. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ స్వరూపులు కాబట్టి శాస్త్రంగా కాకుండా బొర్రాల మీద కూర్చుని నమస్కారం ముద్రలో ఆడపిల్లలు నమస్కారం చేయాలి. చేయండి. ఆడపిల్లలు శాస్త్రంగా శివాని అందరూ ఒక్కసారి చేస్తున్నారో వాళ్ళ మీద అక్షంతలు తల్లిదండ్రులు వేయండి. పిల్లలు బిడ్డ కట్టి తప్పట్టుకోండి అందరూ. अच्छे भारत के बच्चे भारत के बच्चे नहीं रहते, भारत के बच्चे अरबिंदो के बच्चे नहीं रहते अच्छे देश కర్పూరం పెట్టండి. అగ్గికి కొద్దిగా చీరలు కన్నా దూరం ఉండేటట్టు చూసుకోండి. తల్లి పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులకి ఆరోగ్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు తరువాత పిల్లల తలపై స్నేహపూర్వకంగా పుష్పాలను అక్షతలను ఉంచుతారు. మెడలోని పూలమాలను ఆ చిరంజీవుల మెడలో వేస్తారు. తమ జీవితంలోని ఆశీర్వచనాలన్నీ ఆనందాలన్నీ పూలమాల రూపంలో వారి మెడలో వేశారని దీని అర్థం. అలా మీరు చేయబెట్టండి. తల్లిదండ్రులందరూ కూడా ఇప్పుడు చిరంజీవులంతా కొంతసేపు మౌనం పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమ భావంతో చూడాలని, మనపూర్వకంగా వారిపై తమ ఆత్మ కృపను వర్షింపచేయాలని పూజ్య బాపూజీ గారి పరమ కళ్యాణకార్యపు సందేశం. ఈ సమయంలో పిల్లలు ఎంతో ప్రేమతో, ఆదర భావంతో, సద్భావనతో తమ తల్లిదండ్రుల వైపు చూస్తూ
వారిలో ఉన్న అంతర్యామియపు పరమాత్ముడు మాపై ఆశీర్వాద దృష్టి కురిపిస్తున్నానని భావించాలి. మాతృపితృ పూజా దినోత్సవం. స్వీట్ ఏదైతే ఉందో బీపీ ఉంది కదా బిడ్డ, పిల్లలు తల్లిదండ్రులకు తినిపియండి, తల్లిదండ్రులు పిల్లలకు తినిపియండి. క్లాసెస్లో కూర్చుని ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి కూడా ఇదే ఫలితం జరుగుతుంది. తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన పరిక్రమ ఫలితం. అన్నిట గట్టిగా తప్పట్లు కొట్టడం అందరూ. सब साधु संतन की अपने अपने माता पिता की, श्री सद्गुरु दत्तात्रेय भगवान की, आज के स्वानंद की, संत श्री आशाराम बापू की, जय श्री राम, जय जय श्री राम. చెప్పండి, మాట్లాడద్దు, కేవలం పిల్లలు మాత్రమే చెప్తారు. చెప్పండి, పిల్లలు చెప్పండి. హరియో పూజ్య సాధు సంతుల మరియు గోమాత దివ్య ప్రేరణతో మేము ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మా తల్లిదండ్రుల శ్రీని ఇంటి నుంచి బయటకు వెళతాము. వారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెట్టము. వారి పనులలో సహాయకారిగా ఉంటామని అరవిందో స్కూల్ విద్యార్థులమైన మేము గోమాత సాక్షిగా శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి సాక్షిగా, సరస్వతీ మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోమాత, జై జై గోమాత. మా స్కూల్కి ఇప్పుడు రాగానే తల్లిదండ్రులందరూ వచ్చినందుకు ముఖ్యంగా తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంత చెప్పుకున్నా తక్కువే. తల్లి జన్మ ఇవ్వక ముందు నుంచే పిల్లల కోసం ఆలోచిస్తుంది. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మంచి మంచి పాటలు శ్లోకాలు విని వాళ్ళ తల్లి వచ్చే కూతురు అంతా మంచి నాలెడ్జబుల్గా ఉండాలని ఆలోచిస్తారు. ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులపైకి రివర్స్గా మాట్లాడకూడదు. మనం చచ్చే వరకు కూడా మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారంటే అది మన తల్లిదండ్రులు మాత్రమే. మనం ఇంట్లో పొద్దున లేస్తున్నామంటే ఎవరి ముందు లేస్తున్నారు నాన్న? మమ్మీ. ఎవరు లాస్ట్ పడుకుంటున్నారు? ఒకరోజు మమ్మీ ఇంట్లో లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారో అది అందరికీ తెలిసింది. అలాంటి తల్లిదండ్రులని ఎవరు కూడా ఎప్పుడు బాధ పెట్టకూడదు. వాళ్ళు చెప్పిన విషయాలు విని మంచిగా ఉండాలనేది నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా అమ్మాయి స్త్రీలు వినండి, గర్భావస్థలో స్త్రీ ఉన్నప్పుడు ఏ దృశ్యాలైతే చూస్తుందో, వింటుందో, తింటుందో అది శిశువు మీద ప్రభావం చూపుతుంది. సాత్విక దృశ్యాలు, దేశభక్తుల విషయాలు వింటూ చూస్తూ తినే ఆహారం సాత్వికంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా సాత్వికంగా పుడతాడు. రాక్షస స్త్రీకి పుట్టినప్పటికీ ప్రహ్లాదుడు నారదమహర్షి సత్సంగం దొరికింది గర్భావస్థలో ఉన్నప్పుడు. కాబట్టి చాలా అద్భుతమైన విషయం. గట్టిగా తప్పదు. శుక్లాంబరధరం
విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావంతం లోకైకదీపాంకరం శ్రీమన్మదకటాక్షవిభో బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్యం కుటిమిన్ సంస్కృతం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే సద్గురు దత్తాత్రేయమహం భజే. నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవీ దేవతలకి ఈరోజు అరబిందో స్కూల్లో శ్రీ రామదూత గోకుల గోశాల వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని అరబిందో స్కూల్లో 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. అంటే మన యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని పునర్వైభవంలోకి తీసుకెళ్ళడానికి మళ్ళీ మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇది ఎప్పటి నుండో వస్తువులను మొక్కి వెళ్ళేటటువంటి సనాతనమైనటువంటి ధర్మం. దాన్ని మర్చిపోవడానికి కారణము మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత ఈ రోజుని 14వ తేదీ అనగానే ప్రేమికుల దినోత్సవం అని చెప్పి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఈ యొక్క మెకాలే విద్యా విధానము ఎప్పటి నుండో ప్రవేశపెట్టి మన యొక్క మనుషులు మాత్రం భారతీయులు, కానీ వాళ్ళ తలకాయ ఏదైతుందో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క తలకాయను తయారు చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని మన పిల్లలకి, మన యొక్క సమాజానికి సనాతనమైనటువంటి ధర్మాన్ని నేర్పాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ రామదూత గోకుల గోశాల ఏదైతుందో గత 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అనేక స్కూళ్ళల్లో చిన్నతనం నుండే ఈ యొక్క వాళ్ళ ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ప్రేమించాలి అనేటటువంటి విషయాన్ని గత 45 సంవత్సరాల నుండి వారు అవిరామంగా కృషి చేస్తున్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని శ్రీ రామదూత గోకుల గోశాల ఏదైతుందో, చిన్నాపూర్లో ఉన్నటువంటి గోకుల గోశాల ఏదైతుందో శ్రీ శ్రీనివాస స్వామీజీ దీన్ని ముందుకు తీసుకువెళ్తూ పిల్లలలో దైవభక్తితో పాటు తల్లిదండ్రులు దేశభక్తిని అనేటటువంటిది నేర్పించాలనేటటువంటి దృష్టికోణంతో అరబిందో స్కూల్లో, దుబ్బాలో ఉన్నటువంటి అరబిందో స్కూల్లో గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ అనేక మంది, వేలాది మంది పిల్లలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంగా ఆ తల్లిదండ్రులకు కూడా దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చిన్నతనము నుండే సంస్కారాన్ని అందించాలనేటటువంటి ప్రయత్నంలో అంతర్భాగంగా అరబిందో స్కూల్ ప్రయత్నం చేస్తున్నందుకు అరబిందో స్కూల్ యాజమాన్యానికి మా తరపు నుండి, సాధు సంతుల తరపు నుండి కూడా వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఆ జగన్మాత అయినటువంటి సరస్వతి మాత యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. గురుభ్యో నమః. తల్లిదండ్రుల పూజా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిదండ్రుల గురించి ఎన్ని లోకాలు కాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా, కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా, తప్పుడు ఈత నిజమురా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో తీయనిదిరా, అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో తీయనిదిరా, అమ్మ కోపించిన, నాన్న దండించిన, అది నీ మంచి కొరకేనురా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, 9 మాసములు మోసెనా, అమ్మ పదములకు ప్రణమిల్లరా, 9 మాస
పాదములకు ప్రణమిల్లరా పెంచి పెదవాణ్ణిగా మంచి గుణశాలిగా మార్చెను నిన్ను మీ నాన్నరా ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా వారి రక్తం పంచుకు పుడితివి వారికెంతో రుణపడితివి వారి రక్తం పంచుకు పుడితివి వారికెంతో రుణపడితివి వారు నీ ప్రాణము వారు నీ ధ్యానము వారు లేకుంటే నువ్వు లేవురా ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్నవారిని కావడి మోసిన కన్నవారిని కావడి మోసిన మాన్య శ్రవణాఖ్యుడే ధన్యుడు నాటి శ్రీరాముడు నాటి ఆ భీష్ముడు నేటికైనను చిరంజీవుడు ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా చెలిపోయిన పిమ్మట వారి నామముతో శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు ఈ తత్వము నిజమురా ఎన్ని లోకాలు గాలించినా ఎన్ని అర్థాలు సాధించినా ధన్యవాదాలు. అవి అయిపోతే ఇవి కూడా నేను